అందరికీ ఆషాఢ మాసం శుభాకాంక్షలు. అయితే ఆషాఢ మాసం అనగానే అందరికీ మొదటగా గుర్తొచ్చేది గోరింటాకు పండగ. గోరింటాకు పండగకి మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో ఎంతో విశిష్టత ఉంది. అయితే ఒకప్పటి రోజులలో గోరింటాకు పండగ అనగానే ఎంతో ఇష్టంతో గోరింటాకు ఎక్కడెక్కడ చెట్లకున్న దొంగతనంగానైనా తెంపుకొచ్చుకొని, నూరుకొని అందులో కాసు, చింతపండు ఇవన్నీ కలుపుకొని ఎంతో ఇష్టంగా విద్యార్థులు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరూ గోరింటాకుని పెట్టుకునేవాళ్ళు. ఒకటేంటంటే గోరింటాకు పెట్టుకోవడం వల్ల వేడిని తగ్గిస్తుంది. అలాగే గోరింటాకు పెట్టుకుంటే చేతులు ఎర్రగా పండుతాయి. అట్లాగే అమ్మాయిలకైతే ఎర్రగా పండడం వల్ల మంచి భర్తొస్తాడు. ఇట్లా రకరకాల నమ్మకాలుండేవి. అయితే ఇప్పటి కాలంలో ఈ పెరుగుతున్న టెక్నాలజీ కావచ్చు, ఈ మారుతున్న జీవన శైలిలో టైం అనేది ఎవరికీ